నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. డాక్టర్ సిఆర్ రెడ్డి రెండో వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు వృద్ధులకు దుస్తులు పండ్లను అందజేశారు. విష్ణు వందన మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, అనిత, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఇస్తారుండు కానీ చుట్టుపక్కల గ్రామాలలో కానీ ప్రముఖ వైద్యుడైనటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి రెండవ వర్ధంతి సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ రెండింటి తరఫున ఈరోజు సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ నందు వృద్ధులకు స్వీట్స్ను, లుంగీలు, చీరలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం చెప్పాలంటే డాక్టర్ గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. ఆయన సేవలు మన గూడూరు పట్టణానికి ఎన్నో విధాలుగా వైద్యపరంగానే కాకుండా అన్ని రంగాలలోనూ ప్రతి ఒక్కరూ ఆయన సేవలను అందుకొని ఉన్నారు. పర్మనెంట్ ప్రాజెక్టులు కూడా ఆయన ఎన్నో చేస్తున్నారు. ఆయన్ని మర్చిపోలేము. ఆయనకి ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతి కలగాలని మా రెండు సంస్థలు కోరుకుంటున్నాం. చారిటీస్ వృద్ధాశ్రమంలో డాక్టర్ సిఆర్ రెడ్డి గారు చనిపోయిన రోజు సందర్భంగా మేడం గారు, రోహిణి మేడం గారు వృద్ధులందరికీ మంచి వస్త్రదానం చేశారు. ఆ మేడం గారికి చాలా కృతజ్ఞతలు. డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాము. గూడూరులో చెప్పనవసరం లేదు. సార్ గారి పేరు మీద ఎన్నో హాస్పిటళ్ళు కానీ, కాలేజీలు కానీ ఎంతమందో పేద ప్రజలు చదువుకుంటున్నారు. పేదలకు కూడా విద్య అందిస్తున్నారు. ఆ సార్ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ రోడ్ లో ఉన్న శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఏకాదశి శుక్రవారం సందర్భంగా అమ్మవారి వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో శీర్షాలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. त्रिपुरा जगत त्रिमूर्ति सिद्धेश्वरी गंगा स्वर्ण गर्भा वरदा वागदेश्वरी ध्यान रम्या परिचर्या
నవరత్న జ్ఞాన విగ్రహం సర్వేదాంత సర్వే స్వరూపిణి విద్యాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుఖనిత్య సదసద్రూపధారిణి గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరానగర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు ఈ నెల 3, 4వ తేదీ ఘనంగా జరుగుతాయని భక్తులందరూ పాల్గొనాలని కార్యక్రమ నిర్వాహకులు వాటంపేట శివకుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరానగర్ వద్ద దాతల సహకారంతో నూతనంగా శ్రీ శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానం నిర్మించారు. దేవస్థానం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులు శివకుమార్ మాట్లాడుతూ మే నెల 3, 4 తేదీలలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దర్శనానికి విచ్చేసి అందరూ ఆయన కృపకు పాత్రులు కావాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఆ రోజు 4వ తేదీ భారీ అన్నదాన కార్యక్రమం కుంభాభిషేకంతో పాటు ప్రతి ఒక్కరూ ఈ అన్నదానంలో పాల్గొని ఈ అన్న ప్రసాదాలను స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ ఆలయ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. గూడూరు ఇందిరమ్మ కాలనీ ఆపోజిట్ రైతు భరోసా ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి సునీల్ కుమార్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ 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 కార్యసిద్ధి హనుమంతుడి ఆంజనేయ స్వామి గారి వాయు ప్రతిష్ట రేపు నెల 3వ తేదీ సాయంత్రం మొదలు 4వ తేదీ ఉదయాన్నే 9:30 ఆయన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 4వ తేదీ అభిషేకము, హోమము మరియు ఆయనకి సంబంధించినటువంటి వాయు ప్రతిష్టలో సంబంధించినటువంటి పలు రకాలైనటువంటి కార్యక్రమాలని ఈ దేవస్థానం ఏర్పాటు చేస్తూ ఆ పనులు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా గూడూరులో ఉన్నటువంటి హనుమాన్ భక్తులందరూ పేరు పేరున చెప్తున్నాం. హనుమాన్ భక్తులందరూ 4వ తేదీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గూడూరు పట్టణ సమీపంలో ఉన్న నెల క్యాస్ట్ ఫ్యాక్టరీలో నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ మరియు రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. కార్మికులు, ఉద్యోగులు బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలు చేయించుకున్నారు. ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ డాక్టర్లు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీ కంటి రామ్మోహన్ రావు, నాగులు గిరిబాబు, నెల్ క్యాస్ట్ పిఆర్ఓ శివకుమార్, కిమ్స్ హాస్పిటల్ పిఆర్ఓ నవీన్, రోటరీ క్లబ్ వెస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం అండి. నేను డాక్టర్ ఉదయ్ కిరణ్, కిమ్స్ హాస్పిటల్లో నరాల వైద్య నిపుణుడిని. ఈరోజు నెల్కాస్ట్ కంపెనీలో ఈ క్యాంపు నిర్వహించడం ఎంతో ఆనందకరమైన విషయం. ఈ క్యాంప్ ద్వారా అందరూ వారి వ్యాధుల్ని స్క్రీనింగ్ పద్ధతిలో, అంటే వాళ్ళకి ఏ వ్యాధులు ఉన్నాయో ఇక్కడ కనుక్కొని ఫర్దర్గా దానికి ఏ ట్రీట్మెంట్ కావాలో, దానివల్ల వాళ్ళకి వచ్చే వ్యాధులని ముందే కనుక్కొని కిమ్స్ హాస్పిటల్లో ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకునేదానికి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ క్యాంప్ని నిర్వహించినందుకు కిమ్స్ హాస్పిటల్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ శ్రీనివాసులు శాఖమరెడ్డి, నేను డెంటిస్ట్ని. ప్రతి సంవత్సరం ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ తరఫు నుంచి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. నెల్కాస్ట్ ఉద్యోగులందరికీ మనం ఏంటంటే ఇక్కడ మనం ప్రతి సంవత్సరం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. డాక్టర్లు కొన్ని చికిత్సలు సూచనలు చేస్తున్నారు, వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకొని ఆ చికిత్సలను చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్కాస్ట్ లిమిటెడ్ రోటరీ వెస్ట్ క్లబ్ సహాయ సహకారంతో ఈరోజు మన నెల్కాస్ట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా బ్లడ్ క్యాంపు, ఉచిత మెడికల్ క్యాంపు, మొత్తం ఈసీజీలు అన్నీ ఈరోజు వల్లేని కిమ్స్ హాస్పిటల్ వారు నవీన్ జయకుమార్ పిఆర్ఓ అతని ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ డాక్టర్స్ వచ్చి అందరికీ కూడా ఉచిత శిబిరాన్ని నిర్వహించి అందరికీ మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చేదానికి కార్మికులందరూ కూడా ఈరోజు వాళ్ళు వచ్చి చేస్తున్నారు. కాబట్టి మేము దాదాపు నెల్కాస్ట్ తరఫున రోటరీ వెస్ట్ అందరం కలిసి సంయుక్తంతో దాదాపు 20 సంవత్సరాల నుంచి దాదాపు సుమారుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉచిత వయసు కార్మికులందరికీ కూడా ఉద్యోగస్తులు అందరూ వచ్చి ఇక్కడ జయప్రదం చేసి అందరూ బ్లడ్ కూడా ప్రతి సంవత్సరం దాదాపు 80 మంది పోయినసారి ఇచ్చారు. ఈసారి కూడా అదే దానికంటే ఎక్కువ వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కొన్ని హాస్పిటల్లో మన అధ్యక్షులందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ రవికిరణ్ అండి. నేను జనరల్ ఫిజిషియన్. ఇక్కడ నెల్కాస్ట్లో ఈరోజు హెల్త్ క్యాంప్ జరగడం జరుగుతుంది. ఇక్కడ ఈ హెల్త్ క్యాంప్లో మనకి వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ జాగ్రత్తగా సంవత్సరం నెల్కాస్ట్ పిఆర్ఓ శివకుమార్ గారికి ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా అందరికీ పెద్ద గురువు అయినటువంటి నరసిరి గోపారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా నెల్కాస్ట్ యాజమాన్య వారి సారథ్యంలో రోటరీ క్లబ్ వెస్ట్ కిమ్స్ హాస్పిటల్ ద్వారా ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు పనిచేసినటువంటి 3,000 ఉద్యోగస్తులందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వారందరికీ కావాల్సినటువంటి
సంవత్సరం కూడా కిమ్స్ హాస్పిటల్ సారథ్యంలో మన నెల్కాస్ట్ యాజమాన్యం వారు కానీ మేము కూడా ఇక్కడ అందరికీ వచ్చి అందరికీ కూడా పరీక్షలు నిర్వహించి మంచి కార్యక్రమాన్ని అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి కిమ్స్ డాక్టర్స్కు వారి యాజమాన్యానికి, అలాగే ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నెల్కాస్ట్ యాజమాన్యం వారికి, ముఖ్యంగా మా రోటరీ క్లబ్ సభ్యులు నెల్కాస్ట్లో క్యాంప్ అండి ఎప్పుడు కూడా ముందుండి ఇక్కడ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. మా గౌరవ ఉద్యోగస్తులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సనీష్ రెడ్డి, నెఫ్రాలజిస్ట్, కిడ్నీకి సంబంధించి కిడ్నీ వ్యాధులకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ద్వారా నెల్కాస్ట్లో క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఇక్కడున్న లోపల ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ క్యాంప్ ఇక్కడ మెడికల్ క్యాంప్ ఉపయోగించుకొని దాని ద్వారా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, అంటే షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ, అదేవిధంగా కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు కానీ, వీటన్నిటికి సంబంధించి రక్త పరీక్షలు, ఈసీజీ అన్నీ చేస్తూ ఉంటాం. ఈ ద్వారా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ వచ్చి పరీక్షలు చేసుకొని దాని ద్వారా ఏదైనా సమస్యలు, ఏదైనా ఇబ్బందులు ఉంటే ముందుగా వాటిని కనుక్కొని దాని ద్వారా మనం గుర్తించి వైద్యం అందించడం ద్వారా ఏంటంటే సమస్య పెరగకుండా మనం దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అందరూ ఈ క్యాంప్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. థ్యాంక్ యూ. మైనింగ్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మూటుకూరు మైనింగ్ మాఫియా భూస్వాములకు తొత్తులుగా సైదాపురం తహసీల్దార్ వ్యవహరిస్తున్నారంటూ సైదాపురం బస్టాండ్ సెంటర్లో ఏఐకే ఎంఎస్ రాస్తా రోకో తహసీల్దార్ కార్యాలయంకు ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం దిగ్బంధం చేశారు. సైదాపురం మండలం మూటుకూరు గ్రామ దళితులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా 4వ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ ఊటుకూరు దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి, దళితులు ఆక్రమణలో గల ప్రభుత్వ భూములకు యాజమాన్యం హక్కు కల్పించాలని, భూస్వాముల ఆధీనంలో ఉన్న సర్వే నెంబర్ 356, 359 గల 400 ఎకరముల ప్రభుత్వ భూములను ఆక్రమణలు తొలగించి దళితులకు, ఇతర పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల్లో దళితులపై అక్రమ కేసులు, పోలీసుల వేధింపులు, భూ ఆక్రమణలు, అధికార పార్టీ అండదండలతో యథేచ్ఛగా కొనసాగుతున్నా వాటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఈ నేపథ్యంలో ఊటుకూరు గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నెంబర్ 359 P1లో 60 ఎకరములు ప్రభుత్వ భూమిని మైనింగ్ లీజుకు కొరకు అప్లై చేసుకున్నారన్నారు. ఇంకా ఈసీ కూడా పెండింగ్ లో ఉందన్నారు. ఈ క్రమంలో అదే సర్వే నెంబర్ 359 P2లో 50 ఎకరములు ప్రభుత్వ భూమిని దళితులు ఆక్రమించి చదును చేసి వ్యవసాయం చేసుకునే క్రమంలో మైనింగ్ మాఫియాకు సైదాపురం తహసీల్దార్ తొత్తుగా మారి ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి అప్పగించడం వల్ల మైనింగ్ మాఫియా పోలీసుల ద్వారా తీవ్రమైన ఒత్తిడి చేసి దళితులపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. అదే సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో భూస్వాములు, పెత్తందారులు అక్రమంగా 10 ఎకరముల చొప్పున ఆక్రమణ చేసి వ్యవసాయం చేస్తుంటే ఆక్రమణదారులపైన ఎలాంటి కేసులు గాని, నిషేధ పోర్టులు గాని పెట్టలేదన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి మైనింగ్ మాఫియాకు తొత్తుగా మారిన సైదాపురం మండల తహసీల్దార్ వారిపై చర్యలు తీసుకుని దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని, సర్వే నెంబర్ 359 మరియు 356 నందుగల 400 ఎకరముల ప్రభుత్వ భూముల ఆక్రమణలను జిల్లా సర్వేయర్ ద్వారా సర్వే చేసి ఆక్రమణలను తొలగించి భూస్వాములు, పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజరు, మిగులు, పోరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమిలోని నిరుపేదలకు భూమిని పంచి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కె రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత, ఏ నాగమణి, ఎం వెంకటరమణమ్మ మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పి కోటయ్య, పి శ్రీను, ఏ హరిబాబు, ఆనందు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గం నుండి విప్లవాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం.
75 స్వతంత్ర భారతదేశంలో ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగం కలిసి హక్కులు ఏదైతే ఉన్నాయో అందులో ప్రధానంగా భూమిని ఆక్రమణ చేసుకున్న పట్టా పొందు హక్కు అనేది ఈ దేశంలో ప్రధానమైనది. ఎందుకంటే ఈ దేశంలో భూమితో దళితులు, పేదలు, ఇతర కులాల యొక్క జీవన విధానం ముడిపడి ఉంటుంది. ఆ భూమి కోసం గత 2 నెలల నుండి బూటుకూరి గ్రామంలో 359 సరుకులు 173 ఎకరాల ప్రభుత్వ భూములను, అదేవిధంగా 356 గల 215 ఎకరాల మేతపురం భూములను భూస్వాములు, రాజకీయ నాయకులు, పెద్దలదారులు అక్రమంగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఎంఆర్ఓ కార్యాలతో తిరిగి నిరసన చేసి ఇప్పుడు 5 రోజుల నుండి ఎంఆర్ఓ కార్యాల వద్ద నిరవధిక ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజుకి 5వ రోజు కొనసాగుతూ ఉంది. అయితే ఆ భూముల మొత్తం కూడా పేదల పంపిణీ చేయాలని గత 2 నెలలుగా పోరాటం చేస్తూ ఉంటే దానిలో మైనికి హ్యాండ్ఓవర్ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న దళితులు మరి ప్రభుత్వ భూమిని 50 ఎకరాల భూమిని ఆక్రమణ చేసుకొని చుట్టుపుట్ట తొలగిస్తే ఆ భూమిలో ఉన్నటువంటి పేదల మీద ఇవాళ తీవ్ర ఒత్తిడి చేసి రెండోది మైనింగ్ మాఫియా కొమ్ముగాల మీద కేసులు పెట్టున్నారు. వేధింపులు మరోవైపు అధికార పార్టీ నాయకులు ప్రధానంగా ఈరోజు ఆ గ్రామంలో మైలు పనిచేసుకున్న పరిస్థితి కూడా ఇవాళ పేదలు లేకుండా చేశారు. మరి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇవాళ మేము సూటు కడతా ఉన్నాం. మరి 359 గల సర్వే నంబర్లు 173 ఎకరాలు 23 రిలీజ్ రద్దు అయిపోతే మరి ఆ భూమిలో ఇతరులు ఆక్రమణ చేసుకుని వ్యవసాయం చేస్తూ ఉంటే వాళ్ళకి మీద కేసులు పెట్టకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా మరి ఆడుకోవడం ఈరోజు రైతు కూలీ సంఘం తరఫున మేము సూటిగా ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కేవలం ఒక మండల మేస్త్రిగా కాకుండా అక్కడ నుండి ఊటుకూరు తెలుగుదేశం వెంకటకృష్ణ మైనింగ్ మాఫియాకు ఒక ఏజెంట్గా ఉన్నారు. మరి ఇవాళ మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరవధిక కలెక్టర్ కార్యాలయం దళితుల మీద కేసులు వెంటనే దళితుల మీద అక్రమ 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 కేసులు వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం పోవాలంటే. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.